కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది గో వృషభ కళ్యాణము. ఎక్కడ ఏ ఆలయంలో ఎక్కడ జరిగినటువంటి గొప్పనైన కళ్యాణము ఈ చింతపల్లి సాయినాథ్ దేవాలయంలో ఆ దేవాలయ కమిటీ వాళ్ళంతా కూడా భక్తులందరి సౌకర్యార్థ కోసం వారు ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేర్చిన సందర్భంగా గోవృషభ కళ్యాణాన్ని చేస్తామని స్వామివారి సన్నిధానంలో వాళ్ళు సంకల్పించుకుంటారు. ఆ సంకల్పం నెరవేరిన వెంటనే ఆ వృషభేశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుడు, ఆ గోమాత సాక్షాత్ పార్వతీ అమ్మవారిగా భావించి వారి యొక్క కుటుంబంలో ఒక కోరిక నెరవేరిన సందర్భంగా ఈ సన్నిధానానికి వచ్చి పరమ పవిత్రమైనటువంటి సాయి సన్నిధానంలో వారి యొక్క నక్షత్రాన్ని బట్టి ఏ రోజైతే వారికి అనుకూలంగా ఉంటుందో ఆ రోజున ఈ క్షేత్రంలో గోవృషభ కళ్యాణం అనేది చేస్తూ ఉంటారు. ఆ గోవృషభేశ్వరుడు అంటే సాక్షాత్ పరమశివుని యొక్క రూపము, గోమాత అంటే అమ్మవారి యొక్క స్వరూపము. అలాంటి కార్యక్రమం కళ్యాణం అంతా కూడా వారి గృహంలో శుభకార్యం నెరవేర్చిన సందర్భంగా వారి యొక్క మొక్కు తీర్చుకునే కార్యక్రమమే గోవృషభ కళ్యాణము. ఎవరైనా చేయొచ్చా? ఇలాంటి కళ్యాణం అంతా కూడా ఎవరైనా చేయొచ్చు. కోరిక అనేది వారి యొక్క సంకల్పాన్ని బట్టి ఉంటుంది. వారికి గృహం కావాలన్నా, ఇంట్లో శుభకార్యం నెరవేరాలన్నా, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి సంతానానికి సరైన సమయంలో వివాహం జరగాలన్నా, సరైన సమయంలో సంతానం కలగాలన్నా కూడా ఇలాంటి మొక్కులు మొక్కుంటారు. అలాంటి మొక్కులు అనేది ఆ గురు సన్నిధానంకి వెళ్ళి, అయ్యా సాయినాథుల వారు నాకు ఇలాంటి కోరిక నెరవేరితే తప్పకుండా నేను ఈ స్థానంలో ఈ గోవృషభ కళ్యాణాన్ని చేస్తానని వారు మొక్కుకోవడం చేత వారికి ఆ కోరిక తీరుతుంది. ఆ కోరిక తీరడం చేత వారంతా కూడా వారి కుటుంబ సమేతంగా ఈ క్షేత్రానికి వచ్చి ఇలాంటి గోవృషభ కళ్యాణం అంతా కూడా చాలా చక్కగా జరిపించుకుంటుంటారు వారంతా. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి మామూలుగా మనుషులు ఎట్లా అయితే పెళ్లి చేసుకుంటారో జీలకర్ర బెల్లం, సూత్రం, మంగళసూత్రం ఇవన్నీ కూడా రెడీ చేశారండి పెళ్లి చేయడానికి. కన్యాదానం కూడా ఉంటుందట. గో వృషభ కళ్యాణం అట్లా ఉంచేస్తారా, తీస్తారా? ఉంచేస్తారు. అంటే అన్నప్రసన్నాలు అనేవి వేరే వేరే గుళ్ళలో చేస్తుంటారు. ఇక్కడ సాయిబాబా సన్నిధిలో చేయడానికి కారణం ఏంటి? అంటే సాయిబాబా సన్నిధిలో చేయడం మాకు ఇంత ముందుకి ఇక్కడ చాలా ఫేమస్ గా ఉంది కదా, అందరు చాలా మంది జనాలు వస్తారు. మా అబ్బాయి కూడా చేయించుకుందామని వచ్చినాం. నిత్యం వస్తూ ఉంటారా సాయిబాబా దగ్గరికి? అప్పుడప్పుడు వస్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇప్పుడు మేము కేతపల్లి గ్రామం నుంచి వచ్చాం. మీరు చెప్పండి సాయిబాబా గురించి మీ మాటల్లో. మేము 10th అంటే ఒక 4 years నుంచి మేడం వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటుంది. మేము ప్రత్యేకంగా మేము కూడా ఒకసారి సాయిబాబా టెంపుల్ వేయించుకోవాలి, చాలా బాగుంది, అప్పటికిప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది. అదే ఆశతోటి మేము చేయించుకుందామని వచ్చినాం మేడం. సాయిబాబా అంటే కొంచెం ఉంటుంది కాబట్టి వచ్చినాం మేము, దేవుని సన్నిధిలో బాగుంటుంది అనేసి. మనతో పాటు అయ్యగారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయ్యగారు చెప్పండి. అంటే చాలా మంది వేరే వేరే గుళ్ళు సరస్వతి అన్ని దేవాలయాల్లో కూడా చేస్తారు, అన్నప్రాసనలు కానీ అక్షరాభ్యాసాలు అన్ని చేసుకుంటారు. ఇక్కడ మనకేంటంటే మన దేవాలయంలో వచ్చిన భక్తులందరూ కూడా బాబాని దర్శనం చేసుకొని వారి యొక్క సంతృప్తితోటి వాళ్ళు ఇష్టపూరితంగా ఇక్కడికి వచ్చి వేల సంఖ్యలో అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు బాగా జరుగుతాయి అనమాట. మన దేవాలయంలో సుమారు ఇప్పటిదాకా 18 సంవత్సరాలు అయింది మన దేవాలయం కట్టి. సుమారు ఇప్పటిదాకా 10,000 పైన అన్నప్రాసనలు జరిగినాయి. మీ చేతుల మీదే జరుపుకుంటారు అంటే అందరూ చాలా అయ్యగారులు, తన ఒక్కొక్క అయ్యగారు చేస్తుంటాం అన్నమాట. నా తరఫున కూడా నేను కూడా ఒక సుమారు 4,000 మందికి చేస్తుంటాను అన్నప్రాసనలు. అలా ప్రతిరోజు కూడా మన దగ్గర అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి. సంవత్సరానికి వచ్చి సుమారు ఒక 300-400 పైన అన్నప్రాసనలు జరుగుతాయి. అదేంటి అది బాబావారి కింద ఎర్త్ ఉండాలి కదా, ఆ యంత్రం స్థాపించేసినప్పుడు కింద నుంచి పై వరకు మట్టి తీసుకొని బాబాని పైన ప్రతిష్ఠ చేశారన్నమాట. యంత్రబలం కింద మన ఈ భూమిలోకి ప్రసరించి వచ్చిన భక్తులందరూ కూడా ఆ ఒక్క శక్తిని ప్రసరించాలి కాబట్టి ఇక్కడ నుంచి పైదాకా స్తూపంలాగా కట్టి దాని మీద బాబాని ప్రతిష్ఠ చేశారు. 2వ floor లో ఉంది కదా, 2వ floor లో ఉన్నప్పుడు మనకి ఎర్త్కి తగలాలి కదా, భూమి తగలాలి కాబట్టి యంత్రము కింద నుంచి పైదాకా భూమిని దాంట్లో మొత్తం అంతా మట్టిని నింపి దాని మీద బాబావారిని ప్రతిష్ఠ చేశారు. దాంట్లో బాబావారి శ్రీ యంత్రాన్ని పెట్టారు. ముక్కామున శ్రీధర స్వామీజీ అని మన ప్రపంచ వాసవి పీఠాధిపతి గారు, వారు ఒక కరకమలతోటి ప్రతిష్ఠ జరిగింది. ఇదేనండి బాబాకి శ్రీ యంత్రాన్ని మనకి భూమిలో ప్రతిష్ఠించి స్వామివారు పైన 2వ floor లో ఉన్నారు కాబట్టి స్తూపం లాగా చేసి ఇచ్చారు. ఇదేమో సాయికోటి రాసిన వాళ్ళ స్తూపం అన్నమాట. ఇది చాలా 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 బాగుందండి. ఆలయం మొత్తం కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అన్న ముట్టించడం కూడా జరుగుతుందంటే నేను ఫస్ట్ టైం చూడడం. అలాగే గోకళ్యాణం, ఇలా ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మనం ఒకటని చెప్పలేమన్నమాట. చాలా చాలా బాగుంది ఆలయం. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, చూపిస్తాను రండి.
చింతపల్లిలో సాయినాథుడు ఉన్నాడని తెలిసిన చింతపల్లి సాయినాథుడిని దర్శించుకోవాలని మనం ప్రయత్నం చేసిన ఆయన పిలుపుంటేనే ఇక్కడికి రాగలుగుతాం. ఆయన పిలుపు మేరకు ఆయన ఆశీస్సుల కోసం ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతగా ఒక్కసారి మళ్ళీ చప్పట్లు కొడదాం. అందరు కూడా కొత్తగా ఉన్న వాళ్ళు ఉన్నారు, పాతగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నోసార్లు వచ్చిన వారు కూడా ఉన్నారు. చింతపల్లి ఒక మారుమూల గ్రామం. 18 వసంతాల క్రితం చింతపల్లిలో సాయినాథుడు కొలువైనాడు. షిరిడి నుంచి ఒక అవతారంగా విచ్చేసి చింతపల్లిలో కూర్చొని 2 తెలుగు రాష్ట్రాల భక్తులను పిలిపించుకొని ఎంతో మంది కన్నీళ్లను తుడుస్తూ, ఎంతో మంది బాధలను తీరుస్తూ, ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపుతూ చింతపల్లిలో కూర్చొని మన చింతలన్నీ తీరుస్తున్న ఆ బంగారు తండ్రికి మళ్ళీ ఒక్కసారి మిగిలిగా చెప్పబడుతున్నారు. అలాగే చింతపల్లి సాయి సన్నిధిలో సకల దేవతలకు ఇక్కడ పూజలు జరుగుతాయి. సుమారు 5,000 గ్రామాల నుంచి, సుమారు 1000 పట్టణాల నుంచి చింతపల్లి సాయి సన్నిధిని ఎంతో మంది భక్తులు చేరుకొని సాయినాథుని పరిపూర్ణమైన ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈరోజు చింతపల్లి అనగానే సాయిబాబా చింతపల్లి అనే కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. ఇది సత్యం. ఈ మారుమూల గ్రామాలు, ఇక్కడ ఉన్న గ్రామాలను ఇక్కడికి భక్తి అనే ప్రపంచనాన్ని భక్తులకు సృష్టించి ప్రతి భక్తుడు కూడా ఇక్కడ జరిగే పూజలకు పిలిపించుకొని అందరికీ పరిపూర్ణమైన ఆశీస్సులు అందిస్తున్నాడు మన చింతపల్లి సాయినాథుడు. ముఖ్యంగా ఇక్కడ ఎక్కడ ఏ ఆలయంలో జరగని హోమాలు, యాగాలు, అభిషేకాలు, అన్నప్రసన్నలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఏ భక్తుడి దగ్గర కూడా ₹1 కూడా టికెట్ రూపంలో ఇక్కడ ఉండదు. భక్తులకు ఎవరికి నచ్చినంత వాళ్ళు ఇక్కడ డొనేట్ చేస్తుంటారు. 20 సంవత్సరాల క్రితం ఇక్కడ లక్షలాది రూపాయలు ఇచ్చి ఈ రోజు ఆయన గుడిలో, ఆయన నీడలో, ఆయన ఒడిలో మనం ఇలా కూర్చున్నాము అంటే ఎంతో మంది లక్షల రూపాయలు ఇచ్చి ఈ రోజు చక్కటి ఆలయాన్ని నిర్మించినందుకు ఇలా కూర్చునే అవకాశం మనకు దొరికింది. కాబట్టి వాళ్ళను కూడా ఒక్కసారి అభినందిద్దాం. ఇక్కడ అన్న ప్రసాదాలు అనుకోండి, పూజలు అనుకోండి, హోమాలు అనుకోండి, మీలాంటి భక్తులు ఇక్కడ సహకరించి చక్కగా విరాళాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతగా కూడా ఒక్కసారి అందరినీ అభినందిద్దాం. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ నిత్య అన్న ప్రసాదం. ప్రతి భక్తుడికి మధ్యాహ్నం హారతి అనంతరం సుమారు 3 నుంచి 4 గంటల వరకు వచ్చే ప్రతి భక్తుడి కూడా ఇక్కడ అన్న ప్రసాదాన్ని అందిస్తున్నాడు బాబా. అలాగే 18 వసంతాల క్రితం ఒక్క గోవుతో స్టార్ట్ అయిన గోశాల
ఈ రోజు సుమారు 500 గోవులతో గోమాతలతో ఒక గోకులంగా మారినందుకు చక్కగా, ఎందుకంటే బాబా గారికి పశుపక్షాదులంటే ప్రేమ. అందులో భాగంగానే ఈ రోజు చింతపల్లి సాయి సన్నిధిలో 500 గోమాతలను సంరక్షించుకుంటున్నాడు. ఈ ప్రపంచం, ఈ దేశం ఇంకా 4 రోజుల పాటు సుభిక్షంగా ఉండాలి, ఎటువంటి ప్రళయాలు రాకుండా ఉండాలి అంటే ఈ సృష్టికి గోమాత అవసరం. అందుకే చింతపల్లి సాయి సన్నిధిలో 500 గోమాతలను రక్షించుకుంటున్నాడు. అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకమైన జోలి పూజ ఉంది. ఏ సాయినాథుడి ఆలయంలో లేని జోలి పూజ, సాయి సంకల్ప దీక్ష అనే పూజలు భక్తులకు వరంగా ఒక ప్రసాదంగా చింతపల్లి సాయి సన్నిధిలో ఇచ్చాడు. ఇప్పటికి సుమారు 75,000 మంది ఇళ్లలో పూజ చేశారు. అలాంటి భక్తులు కూడా ఈరోజు ఎంతో మంది ఉన్నారు. అందరినీ కూడా ఇప్పుడు జోలి పూజ విశేషం వాళ్ళు కూడా చెప్తారు. భక్తులు వారి ఇంటి నుండి తెచ్చే బియ్యాన్ని, జోలి రూపంలో తెచ్చే బియ్యాన్ని ఇక్కడ నిత్య అన్న ప్రసాదంలో వండి పెడుతున్నాడు బాబా. బాబా గారు సజీవంగా ఉన్నప్పుడు షిరిడీలో ఇల్లు తిరిగి భిక్షాటన చేసి అందరికీ భోజనం పెట్టేది. చింతపల్లి సాయినాథుడి ఆయన లీలల్లో భాగంగా